శబాష్. ఎన్నాళ్ళు ఏ పని సరిగ్గా చేయకపోయినా ఇవాళ మాత్రం చెప్పిన పని కరెక్ట్గా చేసుకొచ్చారా. కాలుకు బుల్లెట్ తగిలినా దొరకకుండా పారిపోయి వచ్చి గుడ్ న్యూస్ చెప్పారా. ఏదిరా పెన్ డ్రైవ్? నా దగ్గర లేదు, చరణ్ జేబులో ఉంది. ఇంకెంతసేపు పెట్టుకుంటావు? ఇవ్వు. రేయ్ ఇవరా. నా దగ్గర లేదు రాణి, యాదగిరి దగ్గర ఉంది అనుకుంటా. యాదగిరి ఇవ్వు. పెన్ దగ్గర లేదన్నా. ఇవ్వరా. ఏది ఇవ్వు. నేను తేలేదు, నువ్వే తీసావు అనుకున్నా. ఇవ్వరా, ఇంకెంతసేపు పెట్టుకుంటావు? ఇవ్వు. నీకు ఇచ్చాను కదరా, అది ఇవ్వు. నేను తీయలేదు, నా దగ్గర లేదు. ఛే, నీకు పట్టుకోమని చెప్పాను కదా. రేయ్ ఆపండి ఆపండి ఆపండి. అంటే తేలేదా? పెన్ డ్రైవ్ తేలేదా? అందరూ కలిసి అక్కడే వదిలేసి వచ్చారా? పోలీసులకు దొరికితే నా పని ఏమవుతుందో తెలిసే మీరు వదిలేసి వచ్చారా? సీసీ ఫుటేజ్లో నేను కనపడితే ఏ మూలం దాక్కున్నా వెతికి పట్టుకుంటారని తెలిసే వదిలేసి వచ్చారా? రేయ్ రేయ్ రేయ్, మిమ్మల్ని నాకు పిచ్చెక్కిపోతుందిరా. మిమ్మల్ని ఏం ఈ వైర్తో మిమ్మల్ని ఊరేసి చంపేస్తా ఉండు. గ్రాని, ఎంత ఆవేశం వస్తే మాత్రం అంత వైబ్రేట్ అయిపోవాలా? అంత ఊగిపోతున్నావు ఏందక్క? గుండె గొంతు నుంచి బయటకు వస్తుంది. ఆగక్క. అయ్యో పాపం అక్కడికి షాక్ తగులుతుందేమో. షాకా? షాక్ రాకూడుతుంటే మీరు షాక్ అయిపోతారేట్రా. కాపాడండి కాపాడండిరా. కర్రతో కొడదామా? చెయ్యి ఇరిగిద్దేమో. చెప్పుతో కొడదామా? అయ్యో పాపం అక్కని చెప్తా కొడతారా? మరి ఏం చేద్దాం? చూడండి చూడండి కర్ర. మీ డిస్కషన్ తగలయ్యా. ఏదో ఒకటి చేసి చావండ్రా. చచ్చాన్రా దేవుడా. అమ్మా అమ్మా లేపు చావండ్రా. కూర్చో అక్క. ఒరే చెయ్యి విరగొట్టా వెంట్రా బండ. సారీ గ్రాని, సారీ. చెయ్యి ఇరిగితే మళ్ళీ అతుక్కుంటుంది అక్క. ప్రాణం పోతే మళ్ళీ వస్తుందా? మళ్ళీ వైరు వైరు అమ్మో అని ఓం తచ్చ చెయ్యి విరిగిపోయింది. దేవుడు అమ్మ, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త. నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా. తర్వాత
పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.